బాధునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి, దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఏరి కోరి పెళ్లి చేసుకున్న భర్త తనను మహారాణిలా చూసుకుంటాడు అనుకుంది. కానీ పెళ్ళైన ఏడాదికే పుట్టింటికి ప్రసవానికని వెళ్ళి పురుడు పోసుకున్న ఆమె విన్న విషయం తనని ఏమార్చి భర్త మరో పెళ్లి చేసుకున్నాడన్న చేదు నిజం. వారసుడి పుట్టుకతో సంతోషపడాల్సిన ఓ భార్య సవతి పోరుతో సతమతమవుతున్న కన్నీటి బాధ ఈరోజు బ్రతుకు జట్కా బండి. ఈమె పేరు రేణుక. ఈమెకు 2 సంవత్సరాల క్రితం రవితో పెళ్లి జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త నుండి అత్త నుండి ఈమెకు చిత్రహింసలు మొదలయ్యాయి. రవి ఈమెను ప్రసవానికి పంపి రేణుక పురుడు పోసుకునే లోపే మమతను మరో పెళ్లి చేసుకున్నాడు. తనకు న్యాయం చేసి పుట్టిన బిడ్డ భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన ఆవేదనను మనతో పంచుకోవడానికి రేణుక 2 నెలల పసికందును ఎత్తుకుని మన దగ్గరికి వచ్చింది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది రేణుక? 2 ఏళ్ళైందమ్మా. 2 ఏళ్ళైంది. సంవత్సరంన్నరతోనే అంతే భర్తతో బాగున్నా. డెలివరీకి మా అత్తగారింటికి వచ్చింది. సంవత్సరంన్నర వరకు బాగున్నావు. అంటే నువ్వు డెలివరీకే వెళ్ళావు అమ్మ డెలివరీకి అమ్మ అంటే 8 నెలలు 9 నెలలు మీ ఆయనతోనే ఉన్నావు. ఎన్ని నెలలు ఉన్నావు మీ ఆయన దగ్గర కడుపుతో? 9 నెలలు ఉన్నా. 9 నెలల వరకు ఉన్నారు. డెలివరీకి వెళ్ళావు. అంటే 7వ నెలలో వెళ్ళావా 8వ నెలలో వెళ్ళావా? ఎప్పుడు వెళ్ళావు? 8వ నెలలో వెళ్ళిన. బాబుకి 2 నెలల నెల 10 రోజులు అవుతుంది. మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయావా నువ్వు? మీ అమ్మ దగ్గర ఉన్నావా? మా అమ్మ దగ్గరనే ఉన్నా. డెలివరీకి వచ్చింది చూసి మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు తెలిసింది మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడని? మొన్న తెలిస్తే ఇక్కడ అంటే బాబు పుట్టిన తర్వాత తెలిసిందా? బాబు పుట్టిన తర్వాత తెలిసింది. బాబు పుట్టినప్పుడు వచ్చాడా మీ ఆయన? రాలేడు, పురుడుకు రాలేడు, తొట్టలకు రాలేదు. సరే, నువ్వు మామూలుగా మీ ఆయనకి ఫోన్ చేశారా మరి మీ ఇంట్లో? అమ్మ చేసింది, నేను చేసిన. ఏమన్నాడు? చేస్తే నా కుట్టలేడు, ఏమని కుట్టిందో అని. ఎందుకు అలా అంటున్నాడు మరి అతను? అని ఆయనకు నా మీద అనుమానం. ఎప్పటి నుంచి అనుమానం? సంవత్సరంన్నర నుంచి అనుమానం. అంటే అంతకు ముందు పెళ్ళైనప్పటి నుంచి అనుమానంతోనే ఉన్నాడా? అంతకు ముందు మంచిగా ఉండేవాడు, కానీ ప్రెగ్నెంట్ అయిన నుంచి అనుమానం ఉండేవాడు. అలా అయితే ఎందుకు మరి అట్లా సడన్ గా అనుమానం వచ్చింది? ఆయనను మా అత్తమ్మ చెరిపేసింది, వద్దు ఇష్టం లేదని. మీ అత్తమ్మ వల్లే అతను మారిపోయాడా? మారిపోయాడు. మీ అత్తమ్మకి మీరంటే ఇష్టం లేదా? లేదు. పెళ్లి మీ అమ్మ నాన్న మీ అత్తమ్మ అందరూ ఒప్పుకొనే చేసిరమ్మ. మరి చేసిన తర్వాత ఎందుకు నచ్చలేదు? మీ గొడవలు అయినాయి. అదే భోజనం పెట్టకపోతే అక్కడ ఇక్కడ వాళ్ళు కొట్టుకున్నారు అన్న. గొడవ పడ్డానికి కారణం ఏంటి? అది భోజనాలు సరిగ్గా పెట్టలేదనా? అది ఇట్లా గొడవ అయినాక కూడా మా అమ్మల ఇంటికి వచ్చినా కూడా కొల్చారం పంచాయతీ పెట్టినా గానీ ఎస్ఐ తోలిచ్చినా గానీ. ఎవరు ఎస్ఐ? అక్కడ కొల్చారంలో ఎస్ఐ తోలిచ్చినా గానీ చాలా సార్లు పంచాయతీలు అయినాయమ్మా. ఎందుకు పంచాయతీలు? అంటే ఏంటి గొడవ? అంటే నువ్వు మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగానే మీకు గొడవలు అయ్యేవా? గొడవలు అయినాయి. అంటే ఏంటి, నిన్ను తిట్టేవాళ్ళ? కొడుతుండే, మా అత్తమ్మ కొడుతుండే, మా మొగడు కొడుతుండే, అందరూ కొడుతుండే. మీ అమ్మ నాన్న వాళ్ళతో చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాము. ఎవరు మీ అమ్మ నాన్న కంప్లైంట్ ఇచ్చారా? నేనే ఇచ్చిన. నువ్వే ఇచ్చావు. ఇస్తే ఏమైంది? తోలుకోపోయాక సిటీలో ఉన్నాం. సిటీలో ఉన్నాక మా అమ్మని అత్తమ్మని చూసి. ఎవరిని తోలుకోపోయారు? పోలీసు. మా ఆయన. మీ ఆయన్ని? ఆ తర్వాత మీ ఆయన మారిపోయాడు. అక్కడ కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత మీరు సిటీకి వెళ్ళారా? నువ్వు మీ ఆయన? అంటే మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండొద్దని వెళ్ళారా? ఎందుకు? ఆవిడ దగ్గర ఉంటే గొడవలు అవుతాయి. సరే, వెళ్ళిపోయారు సిటీకి. అది మీ అత్తమ్మ వాళ్ళకి ఇష్టమా? ఇష్టమయ్యే వెళ్ళినాం. చెప్పే వెళ్ళారు. వాళ్ళు ఒప్పుకున్నారు మీరు వెళ్ళడం? ఒప్పుకున్నారు. సరే, మీరు సిటీకి వెళ్ళిన తర్వాత పిల్లవాడు ప్రెగ్నెంట్ అయ్యారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత 8 నెలలు సిటీలోనే ఉన్నారా? మీ అత్తమ్మ వాళ్ళు వచ్చి చూసారా మిమ్మల్ని? చూసారు. అక్కడ కూడా వచ్చి కూడా గొడవ పడుతుంది మా అత్తమ్మ. ఏమని? చాటగా
కాదు కదమ్మా నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పని ఎందుకు చేస్తలేవు అని గొడవ పడుతుండే మా అత్తమ్మ. తిట్టి మళ్ళీ వెళ్ళిపోయిందా లేదా వెళ్ళిపోతుంది. అక్కడే వచ్చి వెళ్ళేది? వచ్చి వెళ్ళేది, మళ్ళీ వచ్చి మా ఇద్దరిని తీసుకొని మా అత్తగారింటికి వెళ్ళిపోయినాం. ఎన్ని వెళ్ళిపోయినాక నెలల్లో? 4వ నెలలో వెళ్ళిపోయినాం. 4వ నెలలో మీరు మీ అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు శ్రీమంతం చేసిరు. శ్రీమంతం చేసినాక కొట్టి మరీ మళ్ళా మా అమ్మ వాళ్ళ ఇంటికి తోలిచ్చిందన్న. మళ్ళీ ఏదో గొడవ చేసి మళ్ళీ ఏదో గొడవ వేసి పని చేయలేదని గొడవ. మీ ఆయన ఏమనేవాడు కదా? ఏమనకపోతుండే. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ పిల్లోడు నాకు పుట్టలేదని అన్నారు అని అన్నారు. అది అప్పుడు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా అనేవాళ్ళ? అనేవాళ్ళే. ఏమనేవాళ్ళు? నాకు కాలేదు, కడుపు ఎవరికైందా అని. మీ అత్తమ్మ కూడా అదే అనేదా? అనేది. నా పిల్లోడు కాదని మళ్ళీ సీమంతం కూడా చేశారు. సీమంతం చేసి మళ్ళీ మిమ్మల్ని తిట్టి కొట్టి ఇంటికి పంపించేశారు. ఎప్పుడు పంపించారు మిమ్మల్ని మీ ఇంటికి? 8వ నెలలో 8వ నెలలో పంపించారు. అంతవరకు మిమ్మల్ని ఇంట్లోనే ఉంచుకున్నారు కానీ తిట్టడం కొట్టడం చేసేవాళ్ళు. ఈ పిల్లోడు నాకు కాలేదు అనేవాడు మీ ఆయన. మీ ఆయన తాగుతాడా? తాగడు. తాగడు. మరి మీ ఊరు వెళ్ళాక పని చేశాడా? చెయ్యలేడు. ఏం పని చేయలే. సో మీకు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు అతను? మొన్న 15 రోజులు అవుతుంది పెళ్లి. అంటే నీకు కరెక్ట్ గా పిల్లోడు పుట్టినప్పుడు చేసుకున్నాడు. సో తెలిసిన వెంటనే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారా మీరు? వెళ్ళలేదు. తెలిసినాక ఇక్కడ కేసు పెట్టినా నేను. ఎక్కడ కేసు పెట్టారు? అదే మహిళా మండలంలో కేసు పెట్టాను. సరే, ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా వచ్చారా? ఇప్పుడు మా నాన్న చనిపోయారు. నీ పెళ్లికి ముందే చనిపోయాడా? మా పెళ్లికి ముందే చనిపోయాడు. సో మీ అమ్మ వచ్చిన్నారు కదా? మా అమ్మ వచ్చింది, హోటల్లో పని చేస్తుందమ్మా. సరే, ఇప్పుడు మీ అమ్మగారిని ఒకసారి పిలిచి మాట్లాడదాం. ఓకే, రండమ్మా. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు కొడుకో బిడ్డ. ఈమె చిన్నదా? ఈమె చిన్నది, పెద్దది. ఈమె పెద్దది. తర్వాత ఒక బాబు. ఇప్పుడు ఎందుకమ్మా మీ అల్లుడు మీ అమ్మాయిని తీసుకెళ్ళని అంటున్నాడు? లగ్గం చేసి ఇచ్చినమ్మా, నా భర్త చచ్చిపోయాడు. నేను ఈ గ్లాసులు కడుగుతా చెప్పి అన్ని విధాలు లగ్గం చేసి ఇచ్చిన. పోయినాక పెళ్లి మంచిగా చేసి ఇచ్చిన. ఇక్కడికి వెళ్ళి అక్కడ డిన్నర్ పోగానే కొట్టుకున్నారు వెనక ముందు అనక మంది. ఇక అదే మనసులో పెట్టుకున్నాడు. ఇక ఏం మనసులో పెట్టుకున్నాడు? ఈ లొల్లి అయింది, అక్కడ గొడవ అయింది డిన్నర్ కొంతాడా. అందరు పోయేటక్కడ మేము ఎట్లా చేసినాం నిన్న పెళ్లి, ఇలా ఇట్లా తాగొచ్చి గొడవలు పడ్డారు. పడతకలు ఈ అమ్మాయి మీద ఇక లొల్లి పెంచుకుని కయం పెట్టుకుంది. ఇక మా ఉయ్యాల సని కొడుకు బాగా నూరిపోస్తుంది. ఒక కులపామె సరుపు అనేటామె ఆమె చేసి ఇక పనిపోతాడు. ఆయన పోగానే ఈయన ఇంకో కాపురం చేయమంటాడు. నా కొడుకు కాసి పడకు, నా కొడుకు మేస్త్రోడు అంటాడట. ఎవరెవరు? వాళ్ళ అత్త ఏమంటది? ఇంకో ఆయనతో కాపురం చెయ్యు, నువ్వు నా కొడుకుని చూడకు, నా కొడుకు మేస్త్రి పని చేస్తాడు అని వాళ్ళ అత్త చెప్తుందట. ఈ పిల్లకి భయం అయ్యి ఆయనతో చెప్పిందా మీ అత్త? ఎవరితో కాపురం చేయమంటది? నేను వేరే ఎవరు? ఆ ఊరల్లా, ఆ ఊళ్ళే. ఆ ఊర్లో ఒక ఎవరు? అతను ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు, నేను చూపెడతా అంటే ఈమె ఇష్టపడలేదు. ఈమె మీద కోపం పెంచుకొని ఆ కొడుకు ఆ సరూప పాలామె ఈమె పెంచి ఆయనతో గొడవలు అయినాయి మధ్యలో. ఎవరితో? పాలెలతో గొడవలు అయి కొట్టి ఇలా పంపించేసారు. ఉంచుకున్నా. మళ్ళా తీసుకుపోయిండు. మళ్ళా తీసుకుపోయినాక 3 నెలల గర్భవతి చేసిండు. గర్భవతి చేసినాక మేము ఆయనతో సికింద్రాబాద్ పోయినాం నిర్దయ. నిర్దయ నీకు చెప్పకు, నాకు ఇంత చిన్నతన పిల్లలేదు, నీకు అక్కడిని ఎడలీలు పోసుకొచ్చినావు అని సంచి మళ్ళీ పిల్లల సంచి తీపి కడుపు గడిపించింది. అబార్షన్ చేయించిందా? దీనికి ముందు ప్రెగ్నెంట్ ఉంటే అదెప్పుడు? అది పెళ్లి అయినాక 3 నెలలకు అయింది. 3 నెలల దాకా రాలేదు. పెళ్లి చేసుకున్నాక లొల్లి అయింది కదా, మేము పోలే, మేము తీసుకురాలి. ఆ 3 నెలల తర్వాత అయినాక ఆయనతో పోయి నాకు అద్దు విడిచిపెడదామని వాళ్ళు అన్ని వరకు అలా మంది చెప్పిన మాట మీకు మా అల్లుడు ఈమె బాగా గోళీలు వేసే దర్వా పెట్టి వేసాక మొత్తుకుంటుందట, కొట్టుకుంటుందట. నాకు తెలియదు. నేను నిర్దాకొని సికింద్రాబాద్ మా తమ్ముదలకు పోయింది. అప్పటిదాకా ఇక్కడ పోలేను. ఇక ఇట్లా మధ్యలో వచ్చి బంగపుచ్చిరు కదా, నా బిడ్డకి ఏం బాధ వస్తుందని, నా బాధ లేడని నేను ఏడ్చుకుంటూనే కూర్చుండే వరకు ఆయన తీసుకుపోయి డాక్టర్ కట్టుకుంది, చిన్న డాక్టర్ను. ఈమె తోడల పొంటి గోళీలు వేసుకుంటా మింగుకుంటా టౌన్లో పొంటి ఇస్తాం అట్లా ఇస్తామని భయంలో పెట్టి తీపిచ్చింది. తీపించాక పొద్దుగా లేచి సంచి చల్లాలి, మొగని సర్ది కట్టాలి, సంగపేట ఉతకాలి, రంగంపేట ఉతకాలి, మేకల కొట్ట ముడవాలి. మళ్ళీ పొద్దుకి వచ్చినాక కొడుకుని పక్క తీసుకుపోయి చెప్పేటాక ఆయన గోడకేసి గుద్దుడమ్మ. మాకు ఫోన్ చేస్తే నేను పోతే నువ్వు చేస్తావా సంసారం అని అల్లు నన్ను గిట్లా కొడతాడు. ఇట్లా మంచిగా ఉందా అమ్మ చెప్పురు మీరే నాయం. నేను 50,000 కావాలంటే హోటల్లో గిట్లా అడిగించినమ్మ బండి తెచ్చుకుంటాడంటే 4 తులాల బంగారం పెట్టిన. బంగారం గిట్లా సింగూరుకు పత్తులు తీయబోతే ఆయన తీసుకురు రాత్రి మేము ఇచ్చేసింది. ఈ పరిస్థితిలో జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ వాళ్ళకి ఇట్లా దంగతలేదు. డెలివరీ అయినాక నీకు కొడుకు పుట్టిండని చేసిన. ఆయనతో పురుకు రమ్మని చేసిన. నేను నాకెందుకు పుట్టిండు అని పుట్టిండు అని పురుకు రాలే, డెలివరీకి రాలే, ఏ దానికి రాలే. ఏ తొట్టెళ్ళినాడు పెళ్లి చేసుకొని వచ్చిండు. వస్తే మాకు తెలిసి కేసేసిన కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు. ఇక వాళ్ళు ఎందాక చెప్తారు. చెప్పితాక ఆయన దొంగ లగ్గం చేసుకుని వచ్చింది. ఆయనతో నాకు న్యాయం చేయాలని అమ్మ కలిసి నీ దాకా వచ్చి పడ్డది. మస్తు ఇబ్బందులు, గోడకేసి కొట్టుడు, తన్నుడు. మా అమ్మ కొడతాడు, మా అమ్మ కొడే కొట్టాడు, మరిది కొడతాడు, తల్లి కొడుతుంది.
ఇక ఇదే శాస్త్రాలు ఉన్నాయి అమ్మ. అతనికి ఎంతమంది, అతనితో పాటు పుట్టిన వాళ్ళు ఎంతమంది? 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. నేనే ఇతనే పెద్ద పెద్దతనా? నేనే మస్తు కేసులు అవుతున్నాయి, మస్తు పంచాలు అవుతున్నది. 20 మాసం బంగారం ఇంట్లో ఇవ్వలేదమ్మ. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని ఆవిడ వాళ్ళ ఇంట్లోనే ఉందా? వచ్చింది ఇప్పుడు వచ్చింది వాళ్ళకి ఏం జీపుగా అయింది. ఇడాకులు ఇచ్చినా, ఆమె బంగారం ఆమెకి ఇచ్చినా, ఆమెకు 40,000 ఇచ్చినా అని దొంగలగ్గం చేసుకుని వచ్చింది ఆమెను బొంకి. సరే ఇప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడదాం. పేరే రవి నా పేరు. రవి. రవి. మీకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు? అన్నదమ్ముల్లో మేము 2. తమ్ముడు ఉన్నాడు నాకు. మీకు తమ్ముడు ఉన్నాడు, మీరు పెద్ద? పెద్ద ఉంది. చెల్లెళ్ళు అక్కలు ఉన్నారా? ఒక అక్క ఒక చెల్లెలు ఉంది. పెళ్ళిళ్ళు అయ్యాయా? వాళ్ళే పెళ్ళిళ్ళు అయినాయి. మీ తమ్ముడు చదువుతున్నాడా? మా తమ్ముడు చదువుకుంటుంది. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఈవిడని మీరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత మీరు నాకొద్దు, నీకు నాకు సంబంధం లేదా అని అంటున్నారు, ఇంకో పెళ్లి చేసుకున్నారు మీరు. అట్లా అనలేదు. అసలు మీరు అసలు ఇంకో పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నారు? ఎలా చేసుకుంటారు? అసలు ఎందుకు ఆవిడని అట్లా చేస్తున్నారు మీరు? మీ కథ చెప్పండి. ఆవిడ వర్షం ఆవిడ చెప్పారు, ఆవిడ కదా. రేణుకను మా అమ్మ వాళ్ళు సంబంధం చూసిర్రు. చూస్తే నేను ఒక రోజు పోయినా, పోయి ఒక దగ్గర సంబంధం ఉందంటే నేను ఒక రోజు పోయినా, పోయి సంబంధం చూసాను. నేను కూడా చూసి ఒక రోజు చూసి వచ్చిన తర్వాత ఒక నెల 15 రోజులకు పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకొని మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 15 రోజులు అయింది. 15 రోజులకే ఈమె గర్భవతి ఉన్నది, 3 నెలల గర్భవతి. మా అమ్మతో చెప్పింది ఆ విషయం. మా అమ్మతో చెప్పగానే నాతో చెప్పలేదు. ఇక నాతో ఇట్లా విషయం అని చెప్పలేదు. చెప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కడుపు నొస్తుంది, బాగా కడుపు నొస్తుంది అంటే హాస్పిటల్ తీసుకెళ్ళింది, ప్రైవేట్ హాస్పిటల్ పక్కనే. ఈమె గర్భవతి ఉంది, ఇట్లా మొన్నే పెళ్లి అయింది కదా అని తెరిచిన డాక్టర్. ఆయన కూడా మొన్నే పెళ్లి అయింది కదా, ఇట్లా గర్భవతి ఉంది ఏంటంటే, ఏమో బేటా అక్కడ నుంచి మరి వచ్చింది, మరి ఇట్లా ఉన్నది అని అనేసరికి ఎవరన్నారు? డాక్టర్ అన్నారు. మా అమ్మ అన్నది, మా అక్కడ నుంచే వచ్చింది, మరి ఇట్లా వచ్చింది బేటా, మా పెళ్ళి అయ్యి ఒక 15 రోజులే అవుతుంది, 15 రోజులకే ఇట్లున్నది అని అనేసరికి, మరి ఎట్లా చేస్తావు అంటే గ్లూకోజులు పెట్టిరు, నొప్పి ఆగేటట్టు గ్లూకోజులు పెట్టేసరికి ఇట్లా పిండం అనేది పడిపోయిందంట. పడిపోయింది అంటే నువ్వు చూడలే? నేను చూడలేదు. ఎవరున్నారు అమ్మాయితో హాస్పిటల్లో? అమ్మ ఉన్నది. డాక్టర్లు చెప్పారా ప్రెగ్నెంట్ గా ఉందని? అమ్మతో చెప్పిండు. మీ అమ్మ ఏం చెప్పింది అదే నువ్వు చెప్పు. అమ్మే చెప్తుంది, నేను అది చెప్తాను. అలా అయిన తర్వాత ఇక అమ్మ కూడా ఇంటికి మరి ఇట్లా ఎందుకు మరి ఇట్లేం చేసినావు అంటే, నాకు ముందే ఇంకో ఆయనతో పేరు ఉండే, ఏదో నాకు అప్పుడు ఏదో కొట్లాడుట్లో పొరపాటున ఇట్లా సంబంధంలో రావట్లా వచ్చుట్లా నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ పెళ్లి చేసుకున్నా అని ఎటువంటి సమాధానం చెప్పలేదట. అంతే 2 ముచ్చాలు చెప్పి సంబంధం ఎటువంటి సమాధానం చెప్పలేదు. అన్ని అబద్ధాలు చెప్తున్నామా నా మీద? మరి అతను అంత గట్టిగా చెప్తున్నాడు, నువ్వు కాదంటే ఎట్లా? కాదమ్మా, అది అన్ని అబద్ధాలమ్మా. అట్లా ఆ రోజు పంచాయతీ కూడా చెప్తున్నాడా? సర్పంచ్ కూడా అబద్ధం చెప్తాడు. సర్పంచ్ కూడా ఇవన్నీ చెప్పారమ్మా. చెప్తే అవన్నీ ఏమన్నా కానీ అయింది, అయిపోయింది. సర్పంచ్ ఇట్లా చూడలేని నేను అన్నాడు. అయింది. అట్లా అయినప్పుడు మా ఇంటికి పంపించచ్చు కదా, నేను ఇట్లా అడిగినాను. నా తప్ప అయితే నా కొంగుల కట్టే పంపించాలి. సేవలో చచ్చిపోతుండే, నేను మీద చూస్తున్నా, నా బిడ్డ నాకు కావాలని అడిగిన. ఆయన ఒప్పుకొని తొలకపోయాడు. నేను చూడలేను. చెప్తాను నేను. ఇప్పుడు ఈవిడ ఏమన్నదంటే, మా అమ్మతోని మా ఊళ్ళోకి చెప్పకండి, మా ఊళ్ళోకి చెప్తే ఇప్పుడు మేమిద్దరం విడిపోవాల్సి వస్తుంది, పెళ్లి చేసుకున్న 15 రోజులకే విడిపోతే ఎక్కిచ్చినట్టు అవుతుంది, మా ఊళ్ళోకి ఎవరితో చెప్పకండి, మా మామవాళ్ళు కొడతారు అని చెప్పింది. చెప్పేసరికి మా అమ్మ దాచుకుంది, ఇక చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. అసలు ఎవరితో చెప్పకుండా ఇక ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో దింపేసి కూలి పనికి వెళ్ళిపోయింది. కూలి పనికి వెళ్ళిపోయినాక ఒక అర్ధ గంటకే ఈవిడ పోయింది. మర్ర ఎక్కడికి వెళ్ళిపోయింది? పోతంచెట్టుపల్లి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. మేము గొడవలు దిండుకి వచ్చిన కొట్టుకున్నారు అమ్మ. నేను దండు ఇట్లా కట్టిన కడితేకలా నేను సికింద్రాబాద్ నిర్దో చేసి చక్కగా ఈమె దగ్గరికి పోయినా. మా అమ్మ ఇట్లా అందరం పోయేతకల్లా మేము మేకల కొట్టం నూకింది. పొద్దుగా లేచింది అటు ఈ రోజే తీపిచ్చిరు, నాకు తెలియదా, నాకు చేయదా. పోయేటకల్లా అయితే ఈ పిడి చచ్చి పడిపోయింది. ఆయన దగ్గరికి పోతే వాళ్ళు ఏం లేదు, నాకు లంచం ఇచ్చారు, పైసలు పెట్టినా, నేను అంతా కిరేలు చేపించినా, నాకు ఇంత చిన్నతన దేవుడు నీ అల్లు రాలేడు, మీ ఇద్దరు ఇయ్యలసాలు నచ్చి పాపను ఖరాబ్ చేసిరని బెడ్ మీద దొరికిపోయి రక్తం అంతా చూస్తే నా రక్తం నా తల్లికాడు పాగలేదు. హాస్పిటల్ తీసుకుపోయినా. హాస్పిటల్ తీసుకుపోయి ఆయనతో ఉంచుకున్నా. మరి ఏం చేస్తా నేను చెప్పు మేడం? గర్భవతి లేదే అవన్నీ ఘోరాలు కనిపిస్తాయి అక్కడ. గర్భవతి లేదంటలే కదా వాళ్ళు. 3వ నెలలకి ఆమె గర్భం వస్తే మీరే తీసేసారంట. మా పెళ్లి అయ్యే 15 రోజులకు మేడం. ఇది ఊళ్ళో సర్పంచ్లకు తెలుసు, మా ఊరు సర్పంచ్కి తెలుసు, మా ఊరు సర్పంచ్లకు తెలుసు, ప్రతి ఒక్క ఊళ్ళో రంగంపేట గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా అయినాక కూడా నా భార్యను మంచిగా చూసుకుంటాను సంతకం చేసుకొని తొలకవేండమ్మా. అట్లా అయినాక కూడా మేడం, ఆటలు ఆడుతుంది. అట్లా అయినాక కూడా సర్పంచ్లను వీళ్ళందరినీ కూర్చొని పెట్టినా. ఇంకోయింది కదా మేడం. పోయిన తర్వాత మరి వీళ్ళు ఇంటికి పోయి అడిగితే పంచాయతీ పెడదామన్నారు. సరే పంచాయతీ పెడదామని మా ఊరు సర్పంచ్ని తోలుకొచ్చిన. ఈ ఊరు సర్పంచ్ అందరం కొల్చారం మండలంలో పంచాయతీ పెట్టుకున్నాం. పంచాయతీ పెట్టుకుంటే విషయం ఇది అని నేను చెప్పేసరికి నిజమేనా అమ్మ అంటే నిజమే అన్నారు.
నిజమే అన్న తర్వాత మరి ఇట్లా చేసినామమ్మా అంటే ఏదో పొరపాటు అయింది అని అన్నది. అన్ని అబద్ధాలు అమ్మ చెప్పడం, డాక్టర్కి లంచం పోసిన. నాకు చెప్పచ్చు కదా, నాదే కింద పడుతుండే కదా. అంతమందిలో నా బిడ్డ అట్లా చేసిందని అన్నావు. మరి మధ్యలో ఆ సర్పంచ్ ఈ సర్పంచ్ నీ మీదకి వచ్చారు. మరి అప్పుడు ఇడిచిపెట్టి అయిపోవాలి కడుపు ఇట్లా చేయకపోతే. ఇప్పుడు ఇట్లా ఇది కాదా, కాలేదా? ఒప్పుకొని తోలుకోపోయింది. మరి మా తప్పు లేకపోతే తోలుకోపోయింది. సో మీరు ఆ బిడ్డ మీది కాదని తెలిసినా కూడా పంచాయతీ పెట్టి చాలా పెద్ద మనసు చేసుకుని పర్వాలేదు నా భార్య నాకు కావాలని తీసుకెళ్ళిన తర్వాత కూడా తీసుకుపోయిన ఒక వారం రోజులు ఉంది మేడం. వారం రోజులకు చెప్పచ్చట. ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో మొత్తం మీరు చెప్పే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు. మీరు మీ అమ్మ అందరూ కూడా ఆ అమ్మాయి ఎవరు పెళ్ళైన 15 రోజులకి ఎవరితోనో గర్భంతో వచ్చినా కూడా మీకు తెలియదు, మీ అమ్మ చెప్పింది, అది మీరు చూడలే. అది గర్భం వచ్చి చెప్పింది, ఆ డాక్టర్లతో చెప్పేసి మీరు మీ అమ్మ అబార్షన్ చేయించేసి అయినా కూడా పర్వాలేదు అమ్మాయి ఎవరికి చెప్పొద్దంటే మీ అమ్మ అలాగే అమ్మాయి మాట వినేసి ఇంటికి తీసుకొచ్చి వదిలేసింది. బట్ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోద్ది, మీరు తెచ్చుకుంటారు. అమ్మాయి వెళ్ళిపోద్ది, మీరు తెచ్చుకుంటారు. ఏమీ రీజన్ లేకుండా వెళ్ళిపోద్ది. సో అంటే అమ్మాయికి ఒకటి పిచ్చన్నయ్య ఉండాలి కదా. నువ్వు చెప్పేది ఎవరన్నా నమ్మేలాగా ఉండాలయ్యా. మా అమ్మ చెప్పింది గర్భం అని, మా అమ్మ చెప్పింది గర్భం పోయిందని. నేను చూడలేదు కదా మేడం. మరి చూడలేదు అన్నప్పుడు సర్పంచులు చెప్పారు, వంకాయలు చెప్పారని ఎందుకు చెప్తావు నువ్వు? నీకే తెలియదు అది గర్భం ఉండిందా లేకపోతే అమ్మాయి కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళిందా, నీకే తెలియదు. పెళ్లికి ముందు మీరు నిశ్చితార్థం తర్వాత మీరు ఇద్దరు తిరగలేదు అసలు. తిరిగింది అమ్మ. సూచన నుంచి ఇంటికే వచ్చింది. ఇక వదలలేడు. ఇక ఫోన్ చేస్తుండే, పొద్దంతా ఫోన్ చేస్తుండే, తెల్లని దాకా ఫోన్ చేస్తుండే. అసలు పెళ్లికి ముందే మీరు ఇద్దరు కలిసారా? నువ్వు ఎలాగ అమ్మాయి తప్పు అంటావు? ఇప్పుడు నువ్వు నిజంగా నీ మీద తప్పు లేదు అంటే నువ్వు ఎలాగ అసలు అమ్మాయి కడుపుతో ఉంది, గర్భం పోయింది అని గర్భం తీసేసి ఎవడికి పుట్టినా పర్వాలేదు అని తెచ్చి నువ్వు పెట్టుకున్నానంటే ఇంట్లో నన్ను ఎలా నమ్మమంటావు? నన్నే కాదు, ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తుంటారు, ఎవరన్నా నమ్ముతారా నువ్వు చెప్పిన విషయం? ఎవరన్నా నీ ఒక్క ఆధారం లేకుండా కనీసం నీకు కూడా తెలియదు. మీ అమ్మ చెప్పింది, మీ అమ్మ హాస్పిటల్ తోలుకోపోయింది, మీ అమ్మ చెప్పింది నువ్వు నాకు చెప్తున్నావు కదా. ఇదే కదా ఊరందరికీ చెప్తున్నావు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషిగా నేను నీ పొజిషన్లో ఉంటే, నేనే నీ స్థానంలో ఉంటే ఇలా నా భార్య చేసిందని నేను నా భార్యని ఏలుకోను. వాళ్ళ అమ్మ అంది చూసావా, అది కరెక్ట్. ఆ రోజే పిలిచి నీ కూతురు తప్పు చేసింది ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పాలి. నీకెవరు రైట్ ఇచ్చారు గర్భం తీసేయడానికి? మీ అమ్మకి ఎవరు రైట్ ఇచ్చారు గర్భం తీసేయడానికి? డాక్టర్ ఎట్లా రైట్ ఇస్తాడు? ఆ అమ్మాయి మీరు అడిగి మీరు డాక్టర్ మీ అమ్మ బలవంతం చేసి నీకెట్లా తెలుసు డాక్టర్ ఇచ్చాడని? నీకు అసలు తెలియదు అన్నావా? డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను మేడం. తర్వాత నువ్వు వెళ్ళి గర్భం తీసామని చెప్పావా? లేదు, తర్వాత ఇట్లా అయిన తర్వాత వెళ్తే ఎలాగవుతుంది? ఎలా చేస్తారు మీరు? అమ్మాయి తప్పు చేస్తుంటే నువ్వు నిజంగా గనక ఆ గర్భానికి నీకు సంబంధం లేకపోయి ఉంటే నువ్వేం చేసి ఉండాలి? ఆ రోజే పంచాయతీ పిలిచి వాళ్ళ అమ్మని పిలిచి నీ కూతురు ఇట్లా చేసి తీసుకెళ్ళిపో అని పంపించేయాలా? ఎలా నువ్వు గర్భం తీసేస్తావు? అమ్మాయికి ఏదైనా అయ్యింది అప్పుడు ఎవరికి సమాధానం చెప్తావు నువ్వు? ఎవరు తీసిరు మేడం? ఇక గ్లూకోజ్ పెట్టినంట డాక్టర్ వాళ్ళని. గ్లూకోజ్ పెడితే గర్భం పడిపోద్దా? గ్లూకోజ్ పెట్టగానే గ్లూకోజ్ పెడితే గర్భం పడిపోద్దా? ఏం కబుర్లు చెప్తున్నావు నువ్వు? ఎవరికి కథలు చెప్తున్నావు? ఏ డాక్టర్ గ్లూకోజ్ పెడితే గర్భం పడిపోద్ది? పిలుద్దాం, మాట్లాడదాం, డాక్టర్ని తీసుకెళ్ళమని పద, మాట్లాడదాం. వస్తావా? ఎందుకు ఈ మాటలని చెప్తావు నువ్వు? మాట్లాడేదాంట్లో ఏదైనా అర్థం ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయితో ఆడుకొని ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకొని నువ్వు తప్పించేసి నువ్వు చెప్పిన కథలనే నమ్ముతారు ఇక్కడ. లేదు మేడం, ఆవిడ నేను మొదటి గర్భం కూడా నీదే. లేదు మేడం, నేను అంతకుముందు తిరగలేదు. లేకపోతే అమ్మాయి గర్భమే లేదు, గర్భం ఉందని ఎట్ట చెప్తావు నువ్వు? ఆమె చెప్పింది మేడం నాకు. నువ్వు చెప్తుందా పిచ్చిదా చెప్పడానికి? మేడం నాకు నువ్వు పెళ్లికి ముందు అమ్మాయితో తిరిగావా లేదా? అమ్మాయితో నేను తిరగలేదు, పెళ్లికి ముందు అసలు తిరగనే లేదు. అబద్ధాలు చెప్పక. లేదు మేడం, తిరగలేదు. ఆల్రెడీ నువ్వేం చేసావు, ఆ అమ్మాయి విషయంలో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్ని మేము తెలుసుకున్నాం. మీ ఊర్లో మీ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లతో మాట్లాడాం, అందరితో మేము మాట్లాడాం. ఏం జరిగింది అనేది మాకు తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పకాలి. నిజం చెప్తే నువ్వు చేసిన పనికి లీగల్ గా ఎంతెంత పెద్ద పనిష్మెంట్ ఉంటుందో నీకు తెలుసా? మామూలుగా శిక్ష పడదు నీకు. డిఎన్ఏ ఒక టెస్ట్ తెలుసా? ఒక్క క్షణంలో డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరిది ఏ కొడుకు, ఆ పిల్లోడు ఎవరి పిల్లోడు అని. పిల్లోడు మాత్రం నా పిల్లోడు. మరి ఎందుకు ఆ పిల్లోడు ఎవడికో పుట్టాడో నేను ఎప్పుడు కూడా అనలేదు మేడం అట్లా. నా ప్రమాణ సాక్షి చెప్తున్నా. నువ్వు రామ్మ, నువ్వు బాబుని తీసుకొని నువ్వు ఇంటికి రా, నాతో వచ్చి ఉండంటే అమ్మాయి రానంటుందా? రానన్నది మేడం. రానని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చుంటది. ఇక్కడికి వచ్చి నీ దగ్గర రానని చెప్పి మా దగ్గరకు వచ్చి కూర్చొని అమ్మ
నా బిడ్డ నేను నన్ను వాడు ఏలుకొని అంటున్నాడు నా మొగుడు, ఎలాగన్నా మమ్మల్ని కలిపి పెట్టండి అని మా దగ్గరకు వచ్చి కూర్చుంటుందా? పిచ్చిదా అమ్మాయి? మేడం నేను నువ్వు అసలు ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నేను చెయ్య, నీకు సంసారం చెయ్య, నేను నీ దగ్గరికి రాను అన్నది మేడం. ఆ సంసారం చేయనంటే నువ్వు కోర్టులో వేయాలి, కేసు వేయాలి, డైవర్స్ ఇవ్వాలి, అవన్నీ చేసుకోవాలి. నువ్వు చేసావా? నువ్వు సంసారం చేయ, అమ్మాయి ఎంతని ప్రూవ్ చేయాలి కదా. అవును మేడం, నువ్వు ఎక్కడ పో, నువ్వు ఏమన్నా కేసు పెట్టు. అమ్మాయి అంటదయ్యా నువ్వు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇంకో పెళ్లి? ఇప్పుడు అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? మేడం నేను అడిగినా, మరి నేను ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఇట్లా ఖాళీ ఉండాలి, నేను వర్క్ చేసుకుంటా, నేను పని చేస్తా, మరి ఎన్ని రోజులు అంటే ఖాళీ ఉండాలి, నాకు అండి పెట్టేటోళ్ళు లేరు. డెలివరీ 2 నెలలు కూడా అవ్వలేదు. ఆ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు అది 4వ నెల నుంచి 5వ నెల నుంచి కడుపుతో ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. మొగుళ్ళు అన్న వాళ్ళు దగ్గరుండి అన్ని పెళ్ళాలకు చెయ్యాలి. ఆ అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు నీతో సంసారం ఎట్లా చేస్తుంది? నువ్వు ఇక్కడ ఉన్నా సరే, కానీ వస్తావా రావా అని అడిగితే నేను మొత్తానికే రాని దగ్గర సంసారం చేయాలి. హింసిస్తే ఎలా వస్తుంది? ఆ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయి గర్భసంచికి ఏమో కుట్లు వేసారు, డాక్టర్లు ఇంకోటి చేశారు, ఆ అమ్మాయికి రెస్ట్ ఉండాలని చెప్పారు. నువ్వు మీ అమ్మాయిని పని చేయమని హింసిస్తే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. నీ దగ్గర ఎలా ఉంటుంది? మేడం మేము పని నువ్వే అన్నావు, ఇప్పుడు నువ్వే అన్నావు నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, చెంబుతో అది ఇచ్చేవాళ్ళు లేదంటే నువ్వు ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటావు? ఎవరిని అడిగి చేసుకున్నావు రెండో పెళ్లి? ఏ పెద్దోళ్ళతో సరే అమ్మాయి అన్నప్పుడు ఇన్నిసార్లు పెద్దానికి పంచాయతీ పెట్టావు కదా, పెద్దానికి మీ సర్పంచ్ని పిలిచావు కదా, పంచాయతీ పెట్టి పెళ్లి చేసుకున్నావా? నువ్వు అబార్షన్ చేయించేసి మళ్ళీ అదే అమ్మాయికి ఇంకొక బిడ్డను కానీ మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ దీనికని నువ్వేం చెప్తున్నావు? అమ్మాయి చేసుకోమని అని చెప్తున్నావు. చేసుకోమని లేదమ్మా, నేనన్నా నీకు కుట్లు జారనే పెట్ట రవి, నువ్వు లగ్గం చేసుకుంటున్నా అంటున్నావు కదా, మాది తప్పు లేదు, నువ్వు చేసుకుంటే నాకు చెప్పి చేసుకో, నువ్వు లగ్గం నేనే చేస్తున్నా బిడ్డ చేయనట్టు బంగారం మొత్తం విడిచి పెడతా, నేను నచ్చి నీకు చేయనట్టు నువ్వు చేస్తుందా ఇంకా నువ్వే చేస్తుందా? మేడం వాళ్ళ కులపల్లి ఉన్నారు మేడం, వాళ్ళ కులపల్లు ఒక 15 మంది ఉన్నారు మేడం, వాళ్ళ కులపల్లు అందరూ ఉన్నారు. అందరూ వాళ్ళ ముంగట అన్నది నీకు సంసారం నేను చేపించదలుచుకోలేదు, నీకు నేను సంసారం చేపియ్యా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, పిల్ల ఉట్టని ఏది ఉట్టని, పిల్ల రాదు నీ ఇంటికి, పిల్లగాడు రాదు, సంసారం అసలు చేయదు. నీకు ఏం చేస్తావురా నువ్వు సంసారము? దాంతో ఏం చేస్తావు నువ్వు? అవసరం లేదు నాకు. అవన్నీ అబద్ధాలు మేడం, నేను అట్లా ఎందుకు వెళ్ళిపోతా మేడం? అబద్ధం మంచి చూసుకుంటే కదా నేను పోయేది. ప్రెగ్నెంట్ అవ్వడానికి ముందు కూడా వెళ్ళిపోయి ఉంటా కదా, ఫస్ట్ అబార్షన్ చేయించాడు కదా, అది చేయించినప్పుడు మీకు తెలుసా? మీరు ఇష్టపడ్డారా? మీకు చెప్పి చేయించారా చెప్పకుండా చేయించారా? నాకు చెప్పకుండా గుంజుకోవేరు మేడం, బస్ స్టాండ్ కాడికి వాళ్ళ ఇంట్లోకి గుంజుకోవేరు, జుట్టు కట్టి చేయించుకుంది దాన్ని గుంజుకోవేరు. గుంజుపోయి వెళ్ళి చేయించింది వాళ్ళమ్మ. వీణ కూడా లేడు మేడం, మా అత్తమ్మ మా 2 అత్తమ్మలు ఉన్నారు నా దగ్గర, గిచ్చాలి కొట్టాలి అన్ని, నాకు గాలేదు వనకైనా చెప్పాలి, చెప్పే అంటుండే, ఇక కొడుతుండే. చెప్పి ఇంకొక పెళ్లి చేస్తానంత కొడుక్కి అన్నది. నువ్వు అప్పుడు చెప్పావా ఇట్లాగా ఈ పిల్లోడికి అతనికి సంబంధం లేదు గర్భానికి? నేనేం చెప్పలేదు. దర్వాజా పెట్టి పోతుండే, ఇంకా నొప్పించినాక వేరే వాళ్ళు పక్క వాళ్ళకి సాయం చేస్తుంది. మేడం అట్లా చేసే వాళ్ళు అయితే మరి నేను ఎందుకు దొరుకుంటుంటే మేడం, ఎందుకు సంసారం చేయాలి? అదే నాకు నమ్మకం లేదు నీ మీద. నేను మేడం నువ్వు ఇప్పుడు నీకు సంబంధం లేదంటే నువ్వు ఎందుకు తెచ్చి చేసుకుంటావు? ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఈ రోజు పెళ్లి చేసుకున్నాడు నువ్వు, ఆ రోజు నువ్వు ఎందుకు అమ్మాయిని వదిలేసి నువ్వు ఇంకొకరిని చేసుకోకుండా అమ్మాయిని ఎందుకు తెచ్చి పెట్టుకుంటావు? ఇలా మారుతుందేమో, ఇట్లా మంచిగా సంసారం చేస్తుంది అని మస్తు చూసినాను మేడం. అసలు చూసినా కానీ లాస్ట్ నువ్వు ఒక విషయం చెప్పు నాకు, నువ్వు ప్రేమగా మంచిగా చూసుకుంటే అసలు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ అమ్మ మేడం. సరే ఉండి వాళ్ళ అమ్మ కూతురు తీసుకొని పెట్టుకుని ఏం చేసుకుంటది ఇంట్లో? వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏమదంటే నా బిడ్డ నీ దగ్గర చేయది, నేను చెయ్యనియ్యా. మరి చేయనివ్వరా అంటే ఎందుకు పెళ్లి చేస్తావుడే? ఎందుకు చేసినావు మరి అసంటామని పెళ్లి ఎందుకు చేసినావు అంటే, చేసినా ఏదో చేసినయ్యా కానీ నీ సంసారం అయితే ఏనియ్యా. ఏం అలాగన్నారా? ఎందుకలా ఏదంటే నా భర్త చచ్చిపోయడానికి ఇట్లా నేను కాలు కడిగి బంగారంతో సాయించిన, సింగులకు పత్తులు తీయబోలే, 3 ఉల్లుతు కలిమితో నేరం కాదని ఇట్లా నేను ఇట్లా పోయి పిండేసి వస్తుంటే 4 తులం కమ్మ పుట్టాలి, అద్దులం ఆ బట్టు అయిన కాలు కడితే అప్పుడు పెట్టినప్పుడు పోటీ వాళ్ళు ఉన్నవి 2 తులాల పుష్టి వెళ్తాడు. వీళ్ళు పెట్టిందే 2 తులాలు. వాళ్ళు ఎంత పెట్టిందో చెప్తారు, నువ్వేం చేసి చెప్తారు, అన్ని చెప్తారు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు చేసిన అన్ని మనుషులు చెప్పరా బయట? ఇప్పుడు నువ్వేం చేసావు మాకు తెలీదా? అసలు ఇప్పుడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడం ఎంత తప్పో తెలుసా నీకు? అసలు ఆ రెండో పెళ్ళి ఆవిడకి చెప్పి చేసుకున్నావు ఎట్లా పెళ్ళ ఉందని? ఏం చెప్పావు? నువ్వు నాకు ఇంకో భార్య ఉన్నది, ఆమె నా దగ్గర సంసారం చేస్తలేదు, వెళ్ళిపోయింది, అసలు రావట్లేదు, రమ్మంటే రావట్లేదు, కావాల్సింటే నువ్వు వచ్చి ఊళ్ళో అరుచుకో, ఊళ్ళో అరుచుకున్న తర్వాత చెప్పని చెప్తే ఊళ్ళో అరుచుకుంది, పెళ్లికి ముందే వచ్చి ఊళ్ళో అరుచుకుంది. నువ్వు మహాత్ముడు, ఆవిడ చెడ్డ ఆవిడని చెప్పి తెలుసుకుని ఆవిడ వెళ్ళిపోయిందని తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకుంది. మేడం నేను దుర్మార్గుని అయితే ఆవిడ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? అదే చెప్తున్నానయ్యా, ఆవిడ పిలిచి అడుగుదావు. నువ్వు ఆవిడ ఏమి కనుక్కుందో, ఆవిడ ఏం తెలుసుకుందో, నువ్వెంత మహాత్ముడు అని తెలుసుకుంది, ఆవిడ ఎంత చెడ్డవాడని తెలుసుకుందో, ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఆవిడ పిలుస్తాను. పేరేంటి? మమత. నీకెంత వయసు? 19. మీ
మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, ఉన్నారా? ఉన్నారు. ఇంకెంతమంది మీతో తోడబుట్టినోళ్ళు? అక్క, తమ్ముడు, నేను. మీరు ఎలా పెళ్లి చేసుకున్నారమ్మా ఇతన్ని? ఆల్రెడీ అతనికి పెళ్ళి అయ్యి ఆమెమో ప్రెగ్నెంట్గా ఉందని తెలుసు, మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ ఉందని తెలియదు మేడం. పెళ్ళి అయిందని తెలుసు మీకు? పెళ్ళైందని తెలుసు. ఆవిడ ప్రెగ్నెంట్, డెలివరీకి ఇంటికి వెళ్ళిందని తెలియదు మీకు? ఇతను చెప్పలే మీకు? అంటే పెళ్ళైందని తెలుసు. ఏమని చెప్పాడు ఇతను మీకు? పెళ్ళైంది అని ముందే చెప్పిండు మాకు. చెప్తే మేము కూడా పేదవాళ్ళం మేడం, మా అమ్మ వాళ్ళు. పెళ్ళి అయిన పరిస్థితి ఉండే మాది. అయితే ఏ సంబంధమైనా సరే అని నేను అనుకున్నా. ఇది మాకు వచ్చింది సంబంధం, చేసుకున్నా మేడం నేను. అదే అమ్మా, ఇతను ఏమేం చెప్పాడు? మీ అమ్మ వాళ్ళకి పెళ్ళయింది, పెళ్ళాన్ని వదిలేసానని చెప్పాడా, పెళ్ళాన్ని చచ్చిపోయిందని చెప్పాడా, లేకపోతే ఏం చెప్పాడు? అంటే ఉండదు, ఒక్కొక్క వెళ్ళిపోతుంది అని చెప్పాను. మీరు అడగలేదా మరి? ఆవిడకి తెలుసా, ఆవిడ ఒప్పుకుందా అని అడగలేదా? అలా చేసుకోవడం తప్పని మీకు తెలీదా? అడగలేదు మేడం మేము. మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. ఏం చదువుకున్నారు? సెకండ్ ఇయర్. ఇంట్లో సెకండ్ ఇయర్ చదువుకున్నారు. అంత చదువుకున్న మీరు కనీసం ఒక క్షణం ఆలోచించాలి కదా. ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అతను. ఆ అమ్మాయిని ఎందుకు కాదంటున్నాడు, నన్ను ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయికి విషయం తెలుసా? కనీసం అతని భార్యని మీరు కలవాలని ట్రై చేశారా, కనుక్కోవడానికి ఎందుకు ఏంటని? చేయలేదు. అది తప్పా కాదా? తప్పే కదా. అతను చేసింది పెద్ద తప్పని. ఇప్పుడు ఆ పిల్ల అమ్మాయి అతను డెలివరీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చేసేసుకున్నాడు పెళ్లి. ఆమె డెలివరీకి వెళ్ళిందని చెప్పారు. అది మీకు చెప్పలేదు. నేను జరిగిన సంగతి మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఆమె తప్పు చేసి వెళ్ళిందని చెప్పారు. అంటే గొడవ ఇంట్లో లొల్లి పెట్టుకొని మందు తాగుడు అని అమ్మాయి చేసిందని చెప్పారా? ఎవరు చెప్పారు? పక్కింటోళ్ళు, కులపోలు, వీళ్ళు. ఇంతవరకు మీ ఆయన కూడా చెప్పలే ఆ విషయం, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. అంటే నాకు ప్రయత్నం తెలిసింది. చేసిండు సార్. నువ్వు గుర్తు చేసుకొని చెప్పాను ఒకటొకటి. నువ్వు వద్దు, నువ్వు మాట్లాడక. నువ్వు ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం చేసావు. నువ్వు సిగ్గుండాలి నీకు. ఆ పిల్లోడి లైఫ్ ఏంటి? ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఏ మొహం పెట్టుకొని కన్నావు? ఆ పిల్లోడి మొహం చూడు అసలు ఎంత బాగున్నాడు. ఏం చేయాలని ఉద్దేశం నీకు? ఆ పిల్లోడిని ఏం చేయాలని ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావు మళ్ళీ? ఆవిడని కూడా ఉంచుకుంటాను మేడం. అది ఎట్లా ఉంచుకుంటావు? నీ ఇష్టమా? ఆవిడ్ని ఉంచుకొని ఆవిడ్ని ఉంచుకోవడానికి? లేదు మేడం, నేను నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, లేకపోతే రాను, నీకు చేయను అన్నది మేడం. నేను చెయ్య సంసారం అన్నప్పుడు డెలివరీ అయినాకనే తోలిస్తామన్నా. బాబు పుట్టినాకనే పెళ్లి కాలేదు. పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది. అట్లనే ఎస్ఐ ఇంకో లగ్గం చేసుకున్నట్టు పెళ్లి ఫిక్స్ అయిందట. ఎట్లా నడుపుతారు అంటే నేను ఏ అమ్మాయితో కాపురం చేయని వెళ్ళిపోయాడు. మా కులస్తోదోళ్ళకి వస్తాను, ఇద్దరు తల్లి కొడుకులు వచ్చి వెళ్ళిపోయారు. ఈయనకు తొట్టెళ్ళాడు, ఆయన లగ్గం చేసుకుని వచ్చాడు. ఆ విషయం మీకు తెలుసా అమ్మా? పెళ్లికి ముందే పోలీస్ స్టేషన్ లో పిలిచి అడిగారని తెలుసా మీకు? తెలుసు. తెలిసి కూడా మీరు చేసుకున్నారు. ఎంత పేదరికంలో ఉన్నా పని చేసుకొని బతకచ్చు. మీకు తగ్గోళ్ళు ఎంతో మంది దొరుకుతారు. అలాగ ఇంకొక అమ్మాయి జీవితం అట్లా నాశనం అయిపోతుంది. కనీసం మీరు ఆలోచించకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు? అతను ఇష్టం వచ్చినట్టు పోవడానికి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఎందుకు వచ్చి ఇప్పుడు నేను కాపురానికి రాను అన్న ఆవిడ అతను పెళ్లి నిశ్చయం అని తెలిసిన వెంటనే ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది? నీ బతుకు నువ్వు బతుకని వదిలేసి ఉంటుంది కదా అప్పుడే. మరి ఎందుకు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది? అప్పుడు కూడా మీరు తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకున్నారు కదా. ఎలా చేసుకుంటారు మీరు? నెల పిల్లోడిని ఆమె చేతిలో పెట్టుకుని ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నా బతుకేంటని అమ్మాయి అడిగినప్పుడు పోలీస్ స్టేషన్ లో కూడా నువ్వు మాట్లాడక నువ్వు మీ అమ్మ పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారు? వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్, ఆ అమ్మాయి రావట్లేదు సార్, ఇది అంటే ఏమన్నారు పోలీసులు? ఓకే నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారా? అనలేదు మేడం. మరి ఎలా చేసుకున్నావు నువ్వు పెళ్లి? వాళ్ళు అనలేరు మేడం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేము పోయిన కొద్దీ మేము ఎన్నిసార్లు అంటే చెప్పాలి మీకు? ఇట్లా మాకు చెప్పి మాకే ఆశకు వస్తే మేము ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోపోరు మీరు. మా దగ్గర రాకుండా పెళ్లి చేసుకొని చెప్పారా? మా దగ్గర రాకుండా మళ్ళీ సరే అని. సరే అయిపోయింది. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీతో వచ్చి కాపురం చేస్తానని చెప్పింది కదా. చెప్పనమ్మా ఎందుకు వెళ్ళదు పోలీస్ స్టేషన్ కి? అప్పుడు కూడా చెప్పలేదు మేడం నాతో చేస్తానని. అవును, ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది? అప్పుడు పోలీస్ స్టేషన్ పోయింది కానీ రమ్మని అంటే కూడా అప్పుడు కూడా రాలేదు మేడం. అప్పుడు రానని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయిందా? అమ్మా మేము పెళ్లి ఫిక్స్ అయింది, ఎత్తే కొట్టాలని మా ఈయనను మేము ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేసి ఎస్పీ సుమతి మేడం నుంచి ఫోన్ చేపించిన పెళ్లి ఆపుకోమని. ఆమె ఇట్లా ఎస్ఐ నొత్తింది, పెళ్లి ఆపి ఆమె బతికేమైతుంది అంటే ఆయన వినలేదు. నేను చేసుకోనని టౌన్ లో దొంగ పెళ్లి చేసుకుని వచ్చాను. మాకు తెల్లారి తెలిస్తే మేము మళ్ళీ దొంగ పెళ్లి చేసుకోలేదు మేడం. మేము కూలపొలం పోయినాము, అందరం పోయినాము, చాలా మంది. చాలా గొప్పడు, నువ్వు చాలా గొప్పగా పెళ్లి చేసుకుంటున్నావు. ఎవరికన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా నీకు అట్లా అనుమానం, నీకు అలాంటి సలహాలు ఇవ్వరు. ఒక పిల్లవాడిని పెట్టుకొని పోనీ అట్లీస్ట్ నువ్వు ఆ పిల్లలు లేకపోతే అనుకోవచ్చు, పిల్లలు లేరంటే అనుకోవచ్చు. ఆమె కడుపు చేసి ఒక కొడుకుని కానీ వాళ్ళని ఎదురు పెట్టుకుని నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావు. నీ కులపోళ్ళందరూ వచ్చి నీకు ఆహారం అమోఘంగా పెద్దగా గొప్పగా ఆడంబరంగా పెళ్లి చేస్తారు. వాళ్ళ ముందే చెప్పింది మేడం, నువ్వు చేసుకోనన్నా చేసుకో, ఏమన్నా నాశనం అన్నగా సావనన్నా సావు. అలా చెప్పినా ఇప్పుడు ఎందుకు వస్తే పిచ్చెక్కింది అమ్మాయికి రావడానికి? పెళ్ళవ సంగతి పక్కన పెట్టు, పిల్లవాడిని చూడాలన్న జ్ఞానం ఉందా నీకు?
చూడలే ఎత్తుకోలే నిజంగా నీ పెళ్ళం అలా చెప్పుంటే నువ్వు వెళ్ళి నా కొడుకు నాకు ఇచ్చేసేయండి, నా కొడుకు నేను ఇంకో పెళ్లి చేసుకుని జాగ్రత్త చూసుకుంటాను పెళ్ళం సల్లదే చెప్పుంటే నువ్వు మగవాడివి. నువ్వెవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. మీరిద్దరూ మాట్లాడిన మాటలు వింటే చిన్న పిల్లోడైనా చెప్తాడు ఎవరిది తప్పని. వాళ్ళు ఎవరు కూడా నీలా మాట్లాడు. అసలు ఇంకో పెళ్లి ఏమ్మా నువ్వు ఇంత విన్నాక కూడా నువ్వు ఇతనితో కాపురం చేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ అమ్మాయిని పిల్లని ఎవరు చూసుకుంటారు, పిల్లోడిని ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటే నేను చూసుకుంటాను. ఆమె ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? ఆమె ఒప్పుకోకపోతే మీ ఇద్దరు ఎన్ని రోజులు జైల్లో ఉంటారు తెలుసా? మీరు చేసిన పనికి మీకు ఎలాంటి శిక్ష పడద్దో ఇప్పుడు లాయర్ గారు వస్తారు, అలాగే డాక్టర్ గారిని పిలుస్తా. ఇతను చెప్పిన మాటల్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి ఒక క్షణంలో ఆయన చెప్తారు, అప్పుడు ఒక డెసిషన్. కేసు అంతా విన్నారు కదా సార్, వీళ్ళకి ఏం పరిష్కారం చెప్పాలి మనం? ఇంత పెద్ద చిక్కుముడికి ప్రధానమైన కారణం మనం ఇంకెవరు చెప్పుకుంటామంటే రవియే మేడం. ఇతను పెద్ద డ్రామా ఆర్టిస్ట్, అమాయకమైన పిచ్చోడు అంటారు. అంటే ఏంటంటే నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తుంది, తెలివైన పిచ్చోడు అంటారు. అంటే చాలా తెలివితేటలు ఉన్నాయని అనుకుని నువ్వు మరి సినిమాలు ఎక్కువ చూస్తావో ఏంటో మరి మాకు తెలియదు, కానీ ఆ ప్రభావం ఏంటంటే ఇప్పటికీ కూడా ఒక్క విషయం మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మరి మన ప్రేక్షకులకి ఎంతవరకు అర్థమవుతుందో కానీ, నీ ఇన్ని మాటల్లో ఒక్క మాటైనా నీ కొడుకు గురించి ఒక మాట అన్నావా? ఎందుకు సార్ నా బాబాని నేను ఇప్పటి నుంచి చూడు రవి, నీకు స్వచ్ఛమైన వ్యక్తిత్వం లేదు, కానీ నీకు ఇద్దరు పిల్లలు కావాలి. నీ ప్రాబ్లం ఏమంటారో తెలుసా? హైపర్ సెక్షువాలిటీ సిండ్రోమ్ అంటారు. అంటే సెక్స్ పిచ్చోడు అన్నమాట నువ్వు. లేకపోతే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు సంసారం చేయమంటాం ఏంటి? ఆ అమ్మాయి కన్న తర్వాత నువ్వు వేరే అమ్మాయితో మళ్ళీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవటం ఏంటి? మీ అత్తమ్మని తప్పుగా మాట్లాడటం ఏంటి? ఇవన్నీ కూడా ఏంటి? తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే కనుక నువ్వు పోయి ఇంకెన్ని నేరాలు చేస్తావు, ఇంకెంతమందిని అమ్మాయిల్ని ఇది చేస్తావు, మాకేంటి నమ్మకం? కనీసం ఆ డెలివరీకి వెళ్ళడం లేదు, ఆ బిడ్డను చూసింది లేదు. నీ భార్యకి అన్యాయం జరుగుతుందన్న బాధ నీ కళ్ళల్లో కనిపించట్లేదు ఆ ఏంటి? బిడ్డ చూడండి సార్, అసలు ఎంత చక్కగా ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ పిల్లోడిని చూసి కూడా నీ మనసులో అసలు కనీసం నీ మనసులో కరగడం కాదు, నీకు అంటే ఒక పశ్చాత్తాపం అనేది ఒక బిట్, ఒక 0.01% ఏదైనా కనబడుతుంది నీ కళ్ళల్లో. నువ్వు ఎన్ని అన్యాయాలు చేసావు, అక్కడో అన్యాయం ఇక్కడో అన్యాయం, ఆ బాబు ఒక అన్యాయం, అన్నట్టు ఇంకో పెళ్లి, నీకు వైద్యపరంగా ట్రీట్మెంట్ కావాలి. రేపు ఆ అమ్మాయి కూడా రాలేదు, ఆ అమ్మాయి కడుపుతూ ఉంటుంది రా అని అంటే నువ్వు ఇంకొకరిని చేసుకుంటావు, ఏముంది నీకు? వీళ్ళకి పరిష్కారం ఏంటి మేడం? అసలు ఈయనకి పెళ్ళంటే ఒక బొమ్మలాటలాగా అనిపిస్తున్నట్టుంది. బైగమి అనే ఒక సెక్షన్లోకి వీళ్ళందరూ వస్తారండి. బైగమి అంటే దానికి ఒక విగ్రస్ పనిష్మెంట్ ప్లస్ ఫైన్ కూడా వస్తుంది. అంటే రెండు భార్య బతికి ఉండగానే ఇంకొక పెళ్లి చేసుకోవడం, మమత కూడా ఈ శిక్షకు అర్హురాలు. అదే నేను చెప్పా, ఇద్దరు కలిసి లోపల కూర్చో. అంటే ఒకవేళ మమతకి తెలియకుండా ఈ పెళ్లి గనక చేసుకుంటే ఆమె ఈయన మీద చీటింగ్ కేసు పెట్టచ్చు, నాకు తెలియకుండా ఈయన పెళ్లి చేసుకున్నారని చెప్పేసి. ఇంకోటి ఈయన చాలా సార్లు ఈడు చెప్పడం బట్టి ఏంటి ఆ పిల్లాడు నాకా కాదా ఇవన్నీ కూడా మాటలేవో వచ్చాయి. తర్వాత దానికి మన డిఎన్ఏ టెస్ట్ అనేది ఇందాక మీరు చెప్పినట్టు. ఇంకొకటి ఏంటంటే సెకండ్ వైఫ్కి ఎటువంటి లీగల్ రైట్స్ లేవండి. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేటో ఫార్చునేటో చాలా మటుకు కేసెస్లో మన లాలో ఏమంటుందంటే సహజీవనం కంటిన్యూస్గా కలిసి ఉండడం మూలాన వాళ్ళకి పర్మనెంట్ అలిమనీ అలాంటిది క్లెయిమ్ చేసుకోవచ్చని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద. తర్వాతనేమో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదైనా అడగొచ్చు అని చెప్పి కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేది. కాకపోతే వీడికి ఎటువంటి లీగల్ రైట్స్ ఉండవు. కాకపోతే వీళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలకు వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రన్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే మన హిందూ వివాహ చట్టంలో ఎక్కడ ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అని అనకూడదు అని ఆ శబ్దాన్ని తీసేయాలి అన్నారు కనుక ఆ పిల్లలు ఎట్లాగైతారు. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం ఏంటి, ఈ అమ్మాయికి న్యాయం ఏంటి అని అంటే ఈవిడికి మాత్రం లీగల్గా అన్ని రైట్స్ ఉంటాయి, ఈమెకు ఉండే రైట్స్ ఆమెకు ఉండవు. ఎప్పటికైనా కూడానండి ఆవిడ తెర వెనుక జీవితమే. దీనికి ఒక సొల్యూషన్ చెప్పాలన్నా అమ్మ నువ్వు వెళ్ళిపో అని అనడానికైనా అక్కడ అమ్మాయి, ఇంకొకటి అమ్మ నువ్వు వెళ్ళిపో అనడానికైనా ఇక్కడ వీళ్ళకి ఇంకొక చిన్న బిడ్డతోటి. కనుక నువ్వు ఒక్కసారి ఏదైనా ఆలోచించే అవకాశం ఏదన్నా ఉంటే నువ్వు ఆయన జీవితంలోంచి తొలగిపోతే, ఎందుకు అంటే ఆయన మీకు చెప్పలేదు అని చెప్పి కొన్ని సందర్భాలలో చెప్పావు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత వాళ్ళు కేసు పెట్టిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే ఈవిడ అన్ని ప్రయత్నాలు చేసింది. 2013 నుంచి ఆవిడ కంప్లైంట్స్ ఇస్తున్నట్టు తెలిసింది. అన్ని కంప్లైంట్స్ మేము చూసామమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమెకు ఉండే లీగల్ రైట్స్ ఆమెకైతే ఉండవు. రేపొద్దున అంటే ఆమె మెర్సీ మీద, ఆమె దయ మీదనే
మీ ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. కనుక ఈమె ఏదైనా లీగల్ రైట్స్ తీసుకుంటే మాత్రం ఆమె ఎటువంటి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కనుక ఆమె ఆలోచన బట్టి ఆమె ఏం చేయాలని అనుకుంటే దాని ప్రకారమే మేము ఇక్కడ సొల్యూషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో చెప్పండి అమ్మా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అని ఇష్టం అమ్మ, నేనేం చెప్పాలి? అంటూ ఆ అమ్మాయితో కలిసి ఉండడం మీకు ఇష్టం లేదు కదా, అది ఎట్లా అవ్వదు. ఆ అమ్మాయిని పంపించేసి మీరు ఆ అమ్మాయి లేకుండా ఉంటే మీరు ఇద్దరు కలిసి ఉంటారు, అంతేగా? అంతే. మమత ఏం చేస్తావు? నేను ఈయనతోనే ఉంటున్నాను. ఆయనతో ఎలా ఉంటావు నువ్వు? ఇప్పుడు ఆమెనే భార్య, ఆమె ఒప్పుకుంటేనే నువ్వు ఉండగలవు, లేదంటే మీ ఇద్దరిని లోపలేస్తే లేదు నేను ఒక్కదాన్ని కూడా లోపలేయచ్చు. ఈయనతోనే ఉంటున్నాను. ఆయనతో ఎలా ఉంటావు? ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా, అమ్మాయి ఒప్పుకుంటుందా అడగండి. అమ్మా ఆమె కేసు వేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళిపోతారు. మరి వెళ్ళినా సరే, వెళ్ళినా సరే. ఆయన జైలుకి వెళ్ళినా కూడా మీరు ఆయనతోటే ఉంటావా? ఇద్దరు కలిసి జైలుకి వెళ్తారా? వెళ్తాను. ఆవిడకి తెలియని ఒక మూర్ఖత్వంలో ఉన్నట్టుంది. ఎందుకంటే జైలు, కోర్టులు, కేసులు అంటే ఇప్పుడు నువ్వు అనుకున్నట్టున్నావు మా కూర్చోబెట్టి ఇంత బాగా మాట్లాడుతున్నాం కనుక ఇదే ఉంటుందేమో, ఇదే సొల్యూషన్ అని అనుకుంటున్నావేమో. ఆవిడ కనుక ఒక కేసు వేస్తే మీరు అందరు జైలుకి వెళ్ళిపోతారు, మళ్ళీ కోర్టుల చుట్టూ కూడా మీరు తిరగాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఆల్రెడీ వాళ్ళ ఊరు పెద్దలతో వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళతో చెప్పిందంట, నాకు తెలియక నేను చేసుకున్నాను కనుక ఏదైనా నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని అనిందిట. మనం ఒక విధంగా వాళ్ళ కౌన్సిలర్లను వాళ్ళని పిలిపించి ఈ అమ్మాయిని అక్కడ అప్పచెప్తే అట్లీస్ట్ ఇక ముందు ఈయనకి ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి మనం అందరి ముందు ఈ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళం అయిపోతామని. ఆ అమ్మాయి ఇప్పుడు నీతోనే ఉండాలంటుంది, నువ్వు ఆ అమ్మాయిని చూసుకోవాలి, పిల్లోని చూసుకోవాలి. ఆ అమ్మాయికి రెండో పెళ్లికి సంబంధం లేదు, నువ్వు రెండో పెళ్లి చేసుకునే తప్పు మేడం, అంతే. సో నువ్వు ఈ తప్పును ఎట్లా సర్దిద్దుకుంటావు? నీకు వేరే ఆప్షన్ లేదు, అమ్మాయి ఏం చెప్తే అదే చెయ్యాలి. నువ్వు వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చొని వెళ్ళి నీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ భార్య నువ్వు వేలుకో, నువ్వు అంతే వెళ్ళిపో, కొడుకుని ఎత్తుకో. చూసావమ్మా మమత, నీ పొజిషన్ ఏంటో. ఇంతమంది ముందు అధికారికంగా ఆ అమ్మాయి అతని పక్కన కూర్చోగలుగుతుంది, కానీ నువ్వు కూర్చోగలుగుతావా? అది రెండో మ్యారేజ్ యొక్క విలువ. నీకు తెలిసి చేసావో తెలియక చేసావో అయితే నువ్వైతే అన్యాయం అయితే అయిపోయావు. చదువుకున్న దాన్ని నువ్వు రెండో పెళ్ళి అన్నప్పుడు ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా చేసుకుంటావమ్మా? నీకెంత బాధగా ఉంటే ఆ అమ్మాయికి ఎలా ఉండాలి? కాపురం చేసి బిడ్డను కానీ నిన్ను చూసి ఎలా జాలిపడాలో మాకు అర్థం కావట్లేదు. మాకు చాలా బాధగానే ఉంది, కానీ ఏం చేయగలం చెప్పు. మేడం గారు ఈమెను వాళ్ళ కౌన్సిలర్కి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ పెద్దలలో తనకు జరగాల్సిన న్యాయం ఏదన్నా ఉంటే. ముక్తాబాయి గారు ఒకసారి రండి. ముక్తాబాయి గారు అదంతా మీకు తెలిసి మీరే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ విధంగా న్యాయం చేయగలని ఒకసారి మీరు ఆ ఊరు పెద్దలతో అందరితో మాట్లాడండి. లీగల్గా అలాగ చెప్పకూడదు, అయినప్పటికీ కూడా నేను ధైర్యం చేసి నేను మాట్లాడుతున్నాను. అలాగ అమ్మాయిని వదిలేయలే, ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్ల. ఏమ్మా నువ్వు కూడా, నీతో కూడా చెప్తున్నా, నువ్వు కూడా ఆ అమ్మాయి ఆడపిల్ల నీలాగా. సో అందుకని ఆ అమ్మాయి జీవితానికి కూడా ఒక దారి చెప్పడానికి మీరు అందరూ కలిసి సహకరించి ఆ అమ్మాయికి ఒక దారి చూపించడానికి ఏంటి, ఆ అమ్మాయికి ఎట్లాగా ఒక ఇల్లు తీసి పెడతాడా, లేకపోతే ఏమైనా చూసుకుంటారా, అమ్మాయికి ఏదైనా నెలకింత ఇస్తారా, అమ్మాయి బ్రతకడానికి అతను ఏ విధంగా ఆ ఫ్యామిలీ నుంచి మీరందరూ కూడా అమ్మ మీరు కూడా సహకరించాలి. ఇకపై కూడా నువ్వేమైనా పిచ్చి పనులు చేస్తే మటుకు నేను ఎవరూ క్షమించరు. ఇద్దరు జీవితాలతో ఆడుకున్నది చాలు. అతనికి ఆ భయం పెట్టకపోతే ఇంకొక నలుగురు చేరతారు ఈ లిస్టులో. ఏదో కూతుర్ని కంటే అదో కూతురు ఒక గుదిబండ 17-18 ఏళ్ళు వచ్చేంతరకు అట్లా పళ్ళ బిగుని అట్లా పెంచేసి ఆ 18 ఏళ్ళు వచ్చేది నీకు పెళ్లి చేసి తోసేయండి అన్నట్టే కదా ఉంది వ్యవహారం. కొడుకుని అలా అనుకోవట్లే కదా. సపోర్ట్ ఇస్తా. కూతురు చదువుకున్నప్పుడు కూతురు పని చేయదా, కూతురు మిమ్మల్ని పోషించదా, దానికి సరైన ఒక జీవితం అమర్చాల్సిన బాధ్యత మీకు లేదా? ఒకటి పెళ్లి చేసి ఒకటి చేతిలో పెట్టేటప్పుడు వాడు ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదా? కన్న తర్వాత ఆ 16-17 ఏళ్ల వయసు వరకు ఎంత ప్రేమతో పెంచుతారు, తను ఎంత ప్రేమ పంచుతుంది కూతురు మీకు. కూతురు కొడుకు ప్రేమలో ఏమైనా తేడా ఉంటుందా?
మా కూతురు ఒక పిల్ల ఒకడికి ఒక ఇంట్లో పెళ్లి చేసి పంపిస్తున్నావు అంటే ఆ ఇల్లు ఏంటి, ఆ వాకిలు ఏంటి, తన భర్త ఎట్లాంటోడు, దయచేసి ఆలోచించండి. మమత ఏడవక, జరిగింది జరిగిపోయింది. అలాగే నేను వదిలేయమని మేము చెప్పట్లే. ఆ అమ్మాయికి చదువు ముక్తా బేగర్ తను చదువుకోవాలంటే కూడా చదివించండి, తనకు కావాల్సిన హెల్ప్ కూడా మేము చేస్తాం. ఏమంతా చదువుకోవాలంటే చెప్పు, నీ చదువుకు మేము అందరం సహాయం చేస్తాం. నా ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి మేడం దగ్గర. బట్ నీకు కావాల్సిన సహాయం అంతా అందించాల్సిన అవసరం అతనికి ఉంది. దానికి ముక్తాబాయి గారు హెల్ప్ చేస్తారు, మేము అందరం కూడా హెల్ప్ చేస్తాం. సరేనా మమత? ఎప్పటికప్పుడు మేడం అక్కడ ఏం జరిగిందనేది ఎప్పటికప్పుడు మీకు చెప్తాను మేడం. చెప్పండి. అమ్మాయి చదువుకుంటానంటే కూడా చదివిద్దాం. సరే మేడం. ఎవరిని పెడితే ఆయన పెళ్లి చేసుకుని ఎక్కడ పెడితే అక్కడ పిల్లల్ని కండం గొప్ప కాదు. జంతువులు చేస్తాయి అట్లాంటి పనులు, మనుషులు చేసే పని కాదు. ఇక్కడ నుంచి ఏమి తప్పుడు పనులు చేయక, అంతవరకే నేను చెప్పగలను. చేస్తే మటుకు నీకు క్షమ అనేది ఉండదు.